నమస్తే. కవిత గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేష్ గారు ఉన్నారు. సో ఒక్కసారి మాట్లాడదాం. టీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకుంది అన్న? నమస్తే. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవతరించింది? గత 10 ఏళ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏం చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గుంజుకున్నట్ట మీరు ఎట్లా? టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు కాదని పోయినప్పుడే తెలంగాణ ప్రజలకి దూరం అయిపోయారు. వాళ్ళు తెలంగాణ ప్రజలు దూరం చేసారు వాళ్ళ అధికారానికి. కాబట్టి అది ఎవరి సొంతం కాదు. టీఆర్ఎస్ అనేది ఎవరి సొంతం కాదు. ఏం కోరుకుంటారు తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణని తన కడుపు నిండా నింపుకొని ఆ పార్టీ పేరులో తెలంగాణ ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా తెలంగాణ పేరుతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము ఎక్కడ అనౌన్స్ చేస్తామని చెప్పి 4 రోజుల ముందే మేము టీఆర్ఎస్గా మారబోతా ఉన్నాం. ఎందుకు మరి బీఆర్ఎస్ కూడా ఎందుకు మారుతున్నారు? ఎందుకు మీరు ప్రజల్లో లేకపోతా ఉన్నారు? ప్రజల్లో ఉంటే ఏ పార్టీ పేరైతేనేమి మీరు మారిర్రు, మరి తప్పైన క్షమాపణ అడిగి మీరు ముందుకు రండి. అట్లా చేయట్లేరు. ఉద్యమకారులకు ఎందుకు మీరు 1200 మందికి ఎందుకు చేయలేకపోయారు? వాటి మీద సమాధానం లేదు. ఉద్యమకారులు ఎందుకు నామినేట్ పదవులు ఇవ్వాలి? దాని మీద సమాధానం లేదు. 42% రిజర్వేషన్ కోసం మేము దీక్షలు చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు మాట్లాడలేరు? ఒక్క సభ ఎందుకు పెట్టలేరు? మాట్లాడలేరు. మోదీ గారిని 40 సార్లు 50 సార్లు 40 సార్లు గడుస్తాడు ముఖ్యమంత్రి గారు, కానీ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడరు. ఎస్సీ ఎస్టీల బాధ్యతల గురించి మాట్లాడరు. మరి ఇవన్నీ సమస్యలు పక్కన పెడితే ఎవరు మాట్లాడాలి? కాబట్టి ప్రత్యామ్నాయ శక్తి కావాలి ఈ రాష్ట్రానికి. అది తెలంగాణ రాష్ట్ర సేన అంది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ముందుకు వస్తా ఉన్నాం. కవిత గారి ఫైట్ కాంగ్రెస్ మీదనా బీజేపీ మీదనా లేకపోతే ఓన్లీ కేసీఆర్ టార్గెటా? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రిజిస్టర్డ్ అయినటువంటి పార్టీ అన్నిటి మీద మా ఫైట్ ఉంటుంది. ఎవరైతే మాకు అనుకూలంగా ప్రజల కోసం అనుకూలంగా ఒక సమన్వయంగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళతో ముందుకు పోతాం. అది ఏ పార్టీ అయినా ఏ సమస్య అయినా వాళ్ళతో కలిసిపోతాం. కానీ అధికారులకు లేకపోతే అధికార పార్టీకి మరలు వస్తే మాత్రం వాళ్ళతో మేము దూరంగానే ఉంటాం. వాళ్ళని దూరం పెడతాం. డెఫినెట్గా రాబోయే రోజు సమస్యల మీద కొట్లాడతాం. ఉద్యమాలు చేసి టీఆర్ఎస్ని స్థాపించినటువంటి కేసీఆర్ బిడ్డ అదే మళ్ళీ ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ పోయిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా అవతరించిన కేసీఆర్ ఒకవేళ కవితను పిలిస్తే పోదంటారా? చాలా మంది కేసీఆర్ వదిన బాణం అంటారు. దీనికి ఏం చెప్తారు నరేష్ గారు? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగిర్రు. ఇది గొప్ప నిర్ణయం. మన తల్లిదండ్రులు ఒకవేళ మంచిగా ఉన్నతంగా బతికి తన పేరు పోగొట్టుకున్నప్పుడు తర్వాత ఆ పేరు మనం తిరిగి రావాలని కోరుకుంటాం. కాబట్టి అదే రకంగా తన బిడ్డగా టీఆర్ఎస్ పెట్టారు, ప్రజల వద్దకు పోవాలనుకుంటున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వైపు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము విమర్శించలేదు. బీఆర్ఎస్ పార్టీగా మారి మీరు ప్రజలకు దూరమైనప్పుడు మాత్రం మేము విమర్శించడం. 42% రిజర్వేషన్ కోసం మీరు మాట్లాడలేదు కాబట్టి మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. వాటిని సాక్షిగా చూపించి మీరు సస్పెన్షన్ చేసిరు అంటే ప్రజల కోసం మాకు సస్పెండ్ చేస్తారు. అట్లాంటి పట్ల మేము ఎందుకు ఉంటాం? వాళ్ళతో ఎందుకు పనిచేస్తాం? కాబట్టి ఈరోజు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వస్తామని చెప్పి అందరూ నిర్ణయించుకున్నారు. ఎవరికి ప్రాధాన్యత అంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పట్టం కట్టబోతుందా లేకపోతే కవితనే ముందుండి నడిపిస్తుందా? అంటే మిగతా వర్గాలకు ఏ పార్టీ కూడా న్యాయం చేయలేదు కదా, కవిత ఎవరికి న్యాయం చేయబోతుంది? ఇప్పుడు ఈ రోజు వరకు కూడా బీసీలకు న్యాయం జరిగినట్టు తెలుగుదేశం పార్టీ అంటాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు బీసీఎం కాదు. మనసులో ఉండాలి, చేయాలని తప్పనే ఉండాలి, నాయకత్వాన్ని తయారు చేయాలి. తనే బీసీని అయితే ఐఏ చేస్తా అంటే మోదీ గారు బీసీ ఉన్నారు, మరి ఎందుకు రిజర్వేషన్ రావట్లేదు? ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్లో బీసీ మంత్రి ఎందుకు లేడు? అంటే ఒక ఆలోచన ఉండాలి, నిండుగా వాడి మీద మనస్ఫూర్తితో ప్రేమ ఉండాలి. ఆ వర్గాల మీద ప్రేమ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఆ సాధ్యమయ్యేటువంటి నాయకులు లేడు. కాబట్టి కవిత గారు ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో బీసీల గురించి ఎవరు మాట్లాడినప్పుడే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మాట్లాడిన తెలంగాణ జాగృతి, 72 గంటల దీక్ష చేసిన తెలంగాణ జాగృతి, పూల విగ్రహం పెట్టాలని తెలంగాణ జాగృతి, 3 బిల్లులు పెట్టాలని చెప్పిన తెలంగాణ జాగృతి. కాబట్టి ఈరోజు పార్టీ పదవుల్లో 70% సీట్లు ఇస్తా అని చెప్పింది తెలంగాణ జాగృతి, పార్టీ పదవుల్లో 70% ఇస్తానని తెలంగాణ జాగృతి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనగా ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతాం. జాగృతి ఉన్నప్పుడు మీరు చాలా మందితో పోరాటం చేశారు, చాలా మందితో కలిసి వెలుగుమెట్ల కావచ్చు, కుమ్మరే కావచ్చు, చాలా మందితో కలిసి తిరిగి కదా. ఇప్పుడు పార్టీ ఏంది సాధ్యం అవుతుందా? అన్ని సంఘాలతో కలుపుకొని పోయేటటువంటి అవకాశం ఉంటుందా కవిత గారు? డెఫినెట్గా ఎందుకు సాధ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ కదా. ఒకవేళ వేరే పార్టీ ఉండి మాతో కలిసి పనిచేస్తామంటే సమిష్టి నిర్ణయాలు తీసుకొని సమిష్టి ధర్నా కార్యక్రమాలు చేస్తా అంటే ఎందుకు ఒప్పుకోం? మేము మా కాజ్ ఏంటంటే ప్రజల కోసం పనిచేయాలి. ఆ ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒకవేళ వేరే పార్టీ మద్దతు ఇచ్చినా లేకపోతే మేము పోయి వేరే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. కానీ ప్రజల సమస్యలు తీరే అందరూ పోరాడతాం. ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎప్పుడు యుద్ధం ప్రకటించబోతుంది కవిత గారు? మేము తెలంగాణ జాగృతి డే 1 నుంచి యుద్ధం ప్రకటించినాం. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా అవతరించింది కదా, నెక్స్ట్ ఏంటి కార్యక్రమాలు బలంగా ఉంటాయి. మీరు వెలుగుమట్లో చూసిరు, అది కాంగ్రెస్ మీద ఏ రకంగా చేసి చూపించినామో, పరిగి చూసిరు ఏ రకంగా చేసేది చూపించినాము. శంకర్ గౌడ్ చనిపోతే అపోలో డిఆర్డీ హాస్పిటల్ పోతే పోనీయలే. ఇదా ప్రజాపాలన? ఇదా ప్రజలకు కావాల్సింది? ఒక ఆర్టీసీ కార్మికుడు సూసైడ్ చేసుకొని చనిపోతే అది నేను ముమ్మాటికి అది ఆత్మహత్య కాదు, ఇది అధికార పార్టీ హత్యనే భావిస్తా ఉన్నాం మేము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మీరు ఏం పిలుపునిస్తారు? డెఫినెట్గా మీరు రండి,
తెలంగాణ రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. యువత ముఖ్యంగా యువత ముందుకు రావాలి, ఉద్యమకారులు ముందుకు రావాలి. వీరందరూ వస్తేనే రేపు రాష్ట్రాన్ని మనం ఏ రకంగా తీసుకుపోవాలనుకుంటున్నామో మన అందరి మద్దతు ఉంటేనే కవిత గారు ముందుకు పోగలుగుతారు. రాబోయే రోజుల్లో ఒక అనూహ్యమైనటువంటి మార్పు జరగబోతా ఉంది. ఎంతసేపటికి కూడా కార్పొరేట్ వ్యవస్థలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే సమయం మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి వాటిని పాతరబెట్టి ఈరోజు యువత ముందుకు వచ్చి మనం ఎమ్మెల్యేలు కావాలి, మనం ఎంపీలం కావాలి. ఈ రకంగా చేస్తేనే ఈరోజు సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని నమ్ముతా ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.